హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. ఒకప్పుడు సినిమా ప్రమోషన్ ని టీజర్ తో స్టార్ట్ చేసి ట్రైలర్ తో ఎండ్ చేసేవాళ్ళు. ఇప్పుడు టీజర్ కి ముందు గ్లింప్సెస్ వస్తున్నాయి. ట్రైలర్ వచ్చాక రెస్పాన్స్ బట్టి సెకండ్ థర్డ్ ట్రైలర్ కూడా వస్తున్నాయి. రీసెంట్ టైంలో భీమ్లా నాయక్ అండ్ సలార్ ఇలా చాలా సినిమాలకి సెకండ్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. దీన్ని థియేట్రికల్ ట్రైలర్ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అలా అప్కమింగ్ బిగ్ ఫిల్మ్ కల్కి మూవీ నుంచి గ్లింప్సెస్ అండ్ ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ అవగా వేటికి పెద్దగా రెస్పాన్స్ రాకపోవడం మనం చూసాం. కాన్సెప్ట్ వైజ్ అయితే ఎక్స్పెక్టేషన్స్ పెంచింది, బట్ సినిమాపై రావాల్సిన హైప్ నైతే ఈ ట్రైలర్ తీసుకురాలేకపోయింది. సో ఈ రోజు సెకండ్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తామంటూ పొద్దునుంచి లేట్ చేస్తూ చివరికి ఇప్పుడు రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో, సినిమాపై తీసుకురావాల్సిన హైప్ ని తీసుకొచ్చే విధంగా ఉందా లేదా, ఫస్ట్ ఇంప్రెషన్స్ ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ట్రైలర్ ఎలా ఉందంటే నాకైతే బాగా నచ్చింది. క్వాలిటీ వైజ్ ట్రైలర్ 1 కంటే కూడా బెటర్ గా అనిపించింది. ట్రైలర్ 1 లో ఎలా అయితే చాలా క్యారెక్టర్స్ ని రివీల్ చేశారో, ట్రైలర్ 2 లో కూడా కొంతమందిని రివీల్ చేశారు. అయితే అందులో మాలవిక నాయర్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఈమె ఈ ట్రైలర్ లో కడుపుతూ ఉంది. చూస్తుంటే ఖచ్చితంగా ఇది భైరవ టైం పీరియడ్ లో అయితే లేదు. ట్రైలర్ లో ఎలా అయితే మహాభారతం షార్ట్స్ కొన్నిటిని చూపించారో, ఇది కూడా ఆ టైం పీరియడ్ లానే అనిపిస్తుంది. ఆమె కడుపుపైన బాణం వీసిన ఈ షాట్ మహాభారతంలో కూడా ఉంది. మూవీలో ఒక 30% మహాభారతం బ్యాక్ డ్రాప్ లో స్టోరీకి ఎంతవరకు అవసరమో అంతవరకు చూపిస్తారని అనిపిస్తుంది. రిమైనింగ్ అంతా ఈ శంబలా కాశీ అండ్ కాంప్లెక్స్ చుట్టూనే తిరుగుతుంది. నాగేశ్వన్ అయితే ఏదో చాలా గట్టిగానే ప్లాన్ చేశాడు. నుదుటిపై రక్తంతో ఉన్న అశ్వత్థామ ఆ డైమండ్ దొరికాక భగవంతుడి రాకున్నట్టు ఫిక్స్ అవుతాడు. దీపికాకి ఏం కాకుండా కాపాడుతూ ఉంటాడు. సేమ్ టైం ఎవరో పుట్టబోతున్నారని తెలుసుకున్న వాళ్ళ అపోనెంట్స్ కూడా ప్రెగ్నెంట్ లేడీస్ ని చంపుకుంటూ వస్తున్నారు. అశ్వత్థామ ఆమెని కాపాడుకుంటూ వస్తున్న టైంలో బిగ్ బౌంటీ కోసం ఎదుగుతున్న భైరవకి కేసు తగులుతుంది. ట్రైలర్ లో వీళ్ళిద్దరి యాక్షన్ కూడా చూడొచ్చు. అయితే సెన్సార్ నుంచి లీక్ అయిన టాక్ ప్రకారం మూవీ ఫస్ట్ హాఫ్ అంతా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కాస్త ఎక్కువ టైం తీసుకుంటారని టాక్. ప్రభాస్ ఎంట్రీ కూడా కాస్త టైం పట్టేలానే కనిపిస్తుంది. వన్స్ ఎంటర్ అయ్యాక మూవీ అయితే ఖచ్చితంగా స్పీడ్ అవుతుంది. అయితే నాగి ట్రైలర్ లో చాలానే దాచిపెట్టాడు. మహాభారతం అనేది జరిగిపోయింది కాబట్టి ఏ విధంగా చేంజ్ చేయొచ్చు, ఏ పాయింట్ అయినా రిలేటబుల్ గా తీసుకోవచ్చు. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఖచ్చితంగా నాగేశ్వరి మూవీతో ఇండియాని షేక్ చేస్తాడు. ట్రైలర్ లో కొన్ని షాట్స్ ఆల్రెడీ మనం చూసేసినవే ఉన్నా, క్లైమాక్స్ లో వచ్చే ఈ షాట్ ఏదైతే ఉందో చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. బౌంటీస్ ని పట్టుకోవడం కోసం లేక ఒక యుద్ధం కోసమో తెలియదు, బుజ్జి మోడిఫికేషన్ ఈ షాట్ లో చూడొచ్చు. బేసిక్ గా పవర్ రేంజర్స్ ఏలియన్స్ తో ఫైట్ అయిపోయిన తర్వాత క్లైమాక్స్ లో మెగా జోట్స్ తో యాక్షన్ లో దిగుతారు. దీన్ని చూస్తే అదే గుర్తొచ్చింది. సెకండ్ ట్రైలర్ లో బుజ్జికి డైలాగ్స్ అయితే పెద్దగా ఏం లేవు, బట్ సినిమాలో బుజ్జినైతే గట్టిగా వాడబోతున్నారని కన్ఫర్మ్ అయింది. అశ్వత్థామ లాంటి పర్సనాలిటీతో ఫైట్ లో దిగాలంటే మాత్రం ఈ మెగా జోట్స్ అయితే ఉండాల్సిందే. అశ్వత్థామ కూడా దీన్ని చూసి షాక్ అయ్యాడు. అయితే మూవీలో ప్రభాస్ ది భైరవ క్యారెక్టర్ మాత్రమే కాదు, ఖచ్చితంగా ఏదో దాచిపెడుతున్నారు. చాలా పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. అండ్ భైరవ క్యారెక్టర్ ఫన్నీగా ఉండడమే కాకుండా ఎమోషనల్ గా కూడా చూపించబోతున్నారు. కమల్ హాసన్ గారికి ఖచ్చితంగా పవర్స్ అయితే ఉన్నాయి. అయితే అవి చెడు వైపు వాడతారా లేక మంచి వైపు వాడతారా అనేది డౌట్. ఓవరాల్ గా ట్రైలర్ అయితే డిసప్పాయింట్ చేయలేదు. వెయిట్ చేయించినందుకు సాటిస్ఫై చేసిందని చెప్పొచ్చు. ట్రైలర్ లో ఒక్కో షాట్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ ఫిల్మ్ ఇండియన్ మూవీస్ లో పాత్ బ్రేకింగ్ సినిమా అయ్యేట్టు అనిపిస్తుంది. ఇంకో వారం వెయిట్ చేస్తే చాలు. మరి మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది కల్కి సెకండ్ ట్రైలర్ పై మా ఫస్ట్ ఇంప్రెషన్. సినిమా ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.